ఒక సుందరమైన అడవిలో ఒక చిన్న చిలుక ఒక మామిడి చెట్టులో జీవించేది. ప్రతి ఉదయం ఆమె చాలా ఆనందంగా పాడేది. చిలుక పాడటాన్ని చాలా ఇష్టపడేది. పుదోటల మధ్య సూర్యరశ్ములు మెరుస్తూ అడవి చాలా అందంగా కనిపించేది. ఒకరోజు ఒక బలమైన నక్క ఆ పాట విన్నాడు. హం, ఈ చిన్న పిట్ట చాలా రుచికరంగా కనిపిస్తోంది. నేను దాన్ని మోసం చేస్తాను అని అనుకున్నాడు. నక్క చిలుకకు మృదువుగా చెప్పాడు, అయ్యో అందమైన చిలుక, నీవు ఎంత అందంగా పాడుతున్నావో. నేనింకా దగ్గరికి వచ్చి వినాలనుకుంటున్నాను అని అన్నాడు. చిలుక జాగ్రత్తగా చూసింది, కాని చెట్టుపై ఉండటం భద్రంగా అనిపించింది. నక్క దానిని దృష్టిలో పెట్టుకుని నేలమీద చిన్న పట్టు వేశాడు. చిలుక ఆలోచించి, నేను ఈ నక్కకు పాఠం చెప్పాలి అనుకుంది. ఆమె సమీప చీమల కొండకు వెళ్ళి, స్నేహితులారా, ఆ నక్క ఎల్లప్పుడూ మనల్ని కష్టంలో పడేస్తాడు. మనం కలిసి ఒక పాఠం నేర్పుదాం అని చెప్పింది. చీమలు అంగీకరించాయి. నక్క పట్టు వద్దకు వచ్చాడు. చిలుక కింద బ్రాంచ్ పై నృత్యం చేయడం ప్రారంభించింది. చీమలు ఎగిసి వచ్చి నక్కను కాటుతూ, నక్క నొప్పితో ఉన్నాడోపల పడుతూ చివరికి నది వైపు పారిపోయాడు. చివరికి చిలుక తన పాటను సంతోషంగా కొనసాగించింది. అడవిలోని ప్రతి జంతువు సంతోషంగా మరియు సురక్షితంగా ఉండిపోయింది. జ్ఞానం మరియు స్నేహం ఏకత్వం కుదించినప్పుడు అత్యంత చతురమైన వ్యక్తిని కూడా ఎదుర్కొనవచ్చు.